నమస్తే అండి, నేను రంజిత్ కుమార్. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేసుకున్నాం. అంటే సీడ్ ట్రీట్మెంట్ లాగా నారుని శుద్ధి చేస్తాం. ఇది మీరు చూసేది అగ్నిహోత్రం వేసిన బూడిదండి. దీన్ని మనం అగ్నిహోత్ర భస్మం అనొచ్చు, ఎందుకంటే దీన్ని ఆవు పేడతోటి ఆవు నెయ్యితో చేసిన అగ్నిహోత్రం ఇది. దీన్ని మనం వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ఒకటిలా విత్తనం తయారు చేసుకోవచ్చు. అట్లాగే మన ఇంట్లో బియ్యము, కందిపప్పు, మినపప్పు పురుగులు పట్టకుండా కూడా బియ్యంలో కానీ ఇది కలిపినట్లయితే మనకి పురుగు అనేది రాదనమాట. ఒకవేళ మనం అన్నీ ఏదైనా కానీ కడిగి వాడతాం కాబట్టి ఇది కడిగినప్పుడు ఏమన్నా కొంచెం ఉండిపోయినా కానీ దాంట్లో మనం తినేసినా కానీ మనకి ఎట్లాంటి హాని ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అట్లాగే దీన్ని డైలీ మనం పొడిగా చేసుకుని మెత్తగా చేసుకుని దీంట్లో కొంచెం లవంగాలు కలుపుకొని పళ్ళపొల్లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అట్లాగే దీంట్లోనే ఉసిరికాయ పొడి, రాతి ఉసిరి పొడి, లవంగాలు, ఇంకా కొన్ని ఖర్జూరాలు, బావచ్చాలు అట్లాంటివి కూడా కలుపుకొని మెత్తగా వస్త్రగులితం చేసుకున్నట్లయితే పళ్ళ పొడిలాగా వాడుకుంటే పళ్ళు కూడా బలంగా చిగుళ్ళు, ఆకులు, చిగుళ్ళు, రక్తం కారటం అట్లాంటివి అన్నీ కూడా తగ్గుతాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము దీంతో విత్తన శుద్ధి చేస్తున్నాం. బెంగాల్లో వచ్చారు మైసూర్ మల్లిగా నారు ఇది. దీన్ని నారు లాగిన తర్వాత దీంట్లో ముంచి లేపడం వల్ల దీనికి ఉన్న క్రిమి కీటకాలు పోతాయి. అట్లాగే దీన్ని నేలలో నాటిన తర్వాత వేరు బలంగా నాటుకుంటుంది అనమాట, వెంటనే నాటుకుంటుంది అనమాట. దానికోసం అని చెప్పి నారంతా కూడా ఒక్కొక్క కట్టెర ముంచుకుని ఇలా విత్తన శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. పూర్తి ప్రకృతి సిద్ధంగా పండించే పంటలు మన దగ్గర దొరుకుతాయండి. నవారా, మైసూర్ మల్లిగా, బహురూపి, దూదేశ్వర్, పుల్లాకారు, మాపిళ్ళే సాంబార్, ఇంకా గోదావరి ఇసుకలు, చింతలూరు సన్నాలు, బియ్యాలు మన దగ్గర ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నా పేరు రంజిత్ కుమార్. ఫోన్ నెంబర్ 8143370339. కృష్ణా జిల్లా బంటిమిల్లి మండలం.